భగవాన్ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. ఈ శరీరం పేరు పద్మ, ఊరు పుట్టపర్తి, కమిటీ కొత్త చెరువు, జిల్లా సత్యసాయి జిల్లా. రంజాన్ పండుగ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి వాక్యము 28వ సూరా 53వ ఆయత్. మేము కృతయుగము నుండి ముస్లింలుగా విన్నాము. మేము వారికి ఈ ఖురాన్ను చదివి వినిపించినప్పుడు వారు ఇది ప్రభువు నుండి వచ్చిన సత్యమని విశ్వసించెదరు. మరియు ఈ మేము సృష్టి ఆది నుంచే ముస్లింలుగా ఉన్నామని చెప్పుదురు. వివరమేమనగా, ముస్లిం అనగా దేవుని మీద విశ్వాసం కలవాడు అని అర్థము. నేడు ఇస్లాం మతం వచ్చిన తర్వాత ముస్లింలు ఏర్పడినారని చెప్పుటకు వీలు లేదు. ముస్లిం, నమాజ్, జకాత్, రోజా అను పదములు కృతయుగము నుండి ఉన్న తెలుగు పదములే అని చెప్పవచ్చు. మొట్టమొదట ప్రపంచంలో ఏర్పడిన భాష తెలుగు భాష. ఈ తెలుగు భాషలోని తెలుగు పదములే ముస్లిం, నమాజ్, జకాత్, రోజా అను పదములు. ఇవి అరబ్బీ భాషలో ఉన్న పదములే అని చెప్పుకొనుచున్నా ఇవి కృతయుగము నుండి ఉన్న తెలుగు పదములే అని ప్రతి ఒక్కరు గమనించాలి. మేము ఖురాన్ను చదివినప్పుడు ఇది దేవుని నుండి సృష్టి ఆదిలో నుండి వచ్చినటువంటి సత్యమని వారు చెప్పినట్లు పూర్వము జ్ఞానము కలిగిన పెద్దలు ఇది ప్రథమ దైవ గ్రంథమైన భగవద్గీతలోని జ్ఞానమే అని గ్రహించుదురు. అదేవిధముగా ప్రథమ దైవ ఖురాన్ జ్ఞానము ద్వాపర యుగములోని ప్రథమ దైవ గ్రంథము లేదని అయినట్లు మేము సృష్టి ఆది నుంచి ముస్లింలుగా ఉన్నామని మేము మాకు తెలిసిన వారు చెప్పుచున్నారు. అదేవిధముగా ఎవరైతే సంపూర్ణ జ్ఞానము కలిగిన వారో వారే అసలైన ముస్లిం అని, కొంచెము జ్ఞానము కలిగిన వారు కొంచెము ముస్లింలుగానే ఎందురని చెప్పుచున్నాము. అదేవిధంగా ఎవరైతే 3 దైవ గ్రంథములను చదువుతారో, 3 దైవ గ్రంథముల జ్ఞానం తెలుసుకుంటారో వారే అసలైన ధర్మంలో ఉన్నట్లని, అసలైన ముస్లిం అని చెప్పవచ్చును. 3 దైవ గ్రంథముల జ్ఞానం తెలియకపోతే కులమతాలకు అతీతంగా 3 గ్రంథ జ్ఞానములను చదివి తెలుసుకుంటేనే వారు అసలైన ముస్లిం కాగలరని, కాబట్టి ప్రతి ఒక్కరూ 3 దైవ గ్రంథములు అనగా భగవద్గీత, ఖురాన్, బైబిల్ 3 గ్రంథములను చదివి 3 దైవ గ్రంథములలోని జ్ఞానము తెలుసుకొని అసలైన ముస్లిం కాగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా స్వామివారు రచించినటువంటి ఈ 3 దైవ గ్రంథాలు మరియు వీటికి అనుబంధంగా ఉండేటటువంటి 100 గ్రంథాలలో మాత్రమే ఇటువంటి నిజ జ్ఞానం తెలుపబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 100 గ్రంథములను చదవాలి, దేవునికి దగ్గర కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి, రైతవానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదములు, నమస్కారం.